పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని. మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శుతుడు, జరామరణములు లేనివాడు, పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి ప్రమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు